హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ ప్రొఫైల్ అనాలిసిస్ పార్ట్ 1 చేస్తున్నాను ఫ్రెండ్స్. పార్ట్ 1లో వాట్ ఏంటి మార్కెట్ ప్రొఫైల్లో ఏముంటుందని చెప్తాను. తర్వాత దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్. చిన్న చిన్న వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్, స్మాల్గా ఎన్ని పార్ట్స్ అయితే అన్నీ. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ ప్రొఫైల్ సిరీస్ పార్ట్ 1 అనాలిసిస్, మార్కెట్ ప్రొఫైల్ అనాలిసిస్. ఫ్రెండ్స్, మార్కెట్ ప్రొఫైల్ అనాలిసిస్ అనేది షార్ట్ టర్మ్ ట్రేడ్స్కి ఆపర్చునిటీ. అంటే ఈ మార్కెట్ ప్రొఫైల్స్ వల్ల అదర్ టైం ఫ్రేమ్ ఓటీఎఫ్ అంటారు. అదర్ టైం ఫ్రేమ్ పార్టిసిపేట్ ఓటీపీ అంటారు ఫ్రెండ్స్. అదర్ టైం ఫ్రేమ్ పార్టిసిపేట్ వాళ్ళ యొక్క వ్యూ తెలుస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం చిన్న షార్ట్ టర్మ్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ మార్కెట్ ప్రొఫైల్ అనేది ఎలా అంటే మన బాడీకి నర్వస్ సిస్టమ్ ఎలాగ ఉంటుంది ఆ టైప్ మాట ఫ్రెండ్స్. మార్కెట్ పల్స్ అనేది తెలుసుకోవడానికి మార్కెట్ ప్రొఫైల్ బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్ పల్స్ ఏంటని తెలుసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్ ప్రొఫైల్లో ఇప్పుడు ఈ బాక్స్ ఉంది చూడండి. చూడండి, ఈ బాక్స్ని టీపీఓ అంటాం. టైం ప్రైస్ ఆపర్చునిటీ అంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టీపీఓ అంటాం. ఈ ఏ యొక్క ఉంది కదా, అది టీపీఓ అంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓ అనేది ఓపెనింగ్ అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఓ అనేది ఓపెనింగ్ అని అర్థం. ఇదంతా ఒక 30 మినిట్స్. ఎప్పుడు మార్కెట్ ప్రొఫైల్ ఎప్పుడు 30 మినిట్స్లో చూస్తాం ఫ్రెండ్స్. ఈ ఏ లెటర్ అంతా 30 మినిట్స్లో ఏర్పడ్డది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో బి లెటరు. ఓకే ఫ్రెండ్స్, అలాగే సి లెటరు. ఓకే ఫ్రెండ్స్, సి లెటరు. అలాగా మనకి 3:30 లోపల మనకి ఎమ్ వరకు ఏర్పడతాయి ఫ్రెండ్స్. ఎమ్ వరకు ఏర్పడతాయి 3:30 వరకు. ఇగోండి, ఇది యాష్ ఉంది చూడండి, ఇది క్లోజింగ్ ఫ్రెండ్స్. ఈ యాష్ ఉన్నది చూడండి, ఇది క్లోజింగ్. ఇది ఇలా ప్రతి లెటర్ మనకు కనబడ్డాన్ని దీన్ని స్ప్లిట్ మార్కెట్ ప్రొఫైల్ అంటారు. అలా కాకుండా మీకు చూపిస్తాను చూడండి. ఈ ప్రొఫైల్ మొత్తం కలిపితే ఇలా ఏర్పడుతుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్ ప్రొఫైల్లో మీకు చెప్పాను, ఈ యొక్క లెటర్స్ని టీపీఓ అంటారు, టైం ప్రైస్ ఆపర్చునిటీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మార్కెట్ ప్రొఫైల్లోని చూడండి, ఇక్కడ మీకు చెప్తాను ఒక నిమిషం. ఇగోండి, ఇది వాల్యూ ఏరియా హై, ఇది వాల్యూ ఏరియా లో. అంటే ఈ యొక్క గ్యాప్లో రిటైల్ ట్రేడర్స్ ఎక్కువగా ఉంటారు అని అర్థం. రిటైల్ ట్రేడర్స్ అందరూ ఇక్కడే ఉంటారు, ఈ ఏరియాలోనే ట్రేడ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ఏరియా అంతా అన్ఫేర్ హై అంటారు ఫ్రెండ్స్. అన్ఫేర్ హై అంటే ఇక్కడ నో బయ్యర్స్ జోన్ అని అర్థం, ఇక్కడ నో సెల్లర్స్ జోన్ అని అర్థం. ఓకే, అర్థమైంది ఫ్రెండ్స్. ఇది అన్ఫేర్ హై, ఇది అన్ఫేర్ లో. ఇక్కడ నో సెల్లర్స్, ఇక్కడ నో బయ్యర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది వాల్యూ ఏరియా హై, ఇది వాల్యూ ఏరియా లో, ఇది పిఓసి పాయింట్ ఆఫ్ కంట్రోల్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది 30 మినిట్స్, ఒక లెటర్ 30 మినిట్స్. మార్కెట్ ప్రొఫైల్ అనేది ఎప్పుడు 30 మినిట్స్లోనే చూస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఇప్పుడు వరకు నేను ఇది వరకు చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ కూడా చెప్పాను, అది కూడా నా వీడియోలు అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు అవేర్నెస్ కోసం కూడా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అందరూ సుభాషిస్ పాని కానించి పిఆర్ సుందర కానించి అందరూ బిజినెస్సే మొదలు పెట్టేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు ఏం లేదు ఫ్రెండ్స్, మీరు 11,000 12,000 కోర్సులు తీసుకుంటారు, కానీ వాళ్ళు ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో వాళ్ళు కూడా అలాగే చెప్తారు. ఇప్పుడు సుభాషిస్ పాని చూడండి ఫ్రెండ్స్, అతనికి మొన్న పిఎన్ఎల్ చూపించారు, 50-50 విన్నింగ్ పర్సంటేజ్. ఇప్పుడు అతనికి ఏంటంటే అతను ఫాలో అయ్యారనుకోండి ఫ్రెండ్స్, సైడు ఇంకో వేరే ఇన్కమ్ ఉండాలి.
ఆ ఇన్‌కమ్ ఉంటేనే మనం ప్రాఫిట్‌లో ఉంటాం. లేకపోతే ఓన్లీ ట్రేడింగ్ మీదే డెవలప్ అవ్వాలి, ట్రేడింగ్ మీదే సంపాదించాలనుకున్న వాళ్ళకి సుభాష్ ఇస్మాని అంత స్ట్రాటజీస్ వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే అతనికి ఈ ఆన్‌లైను కోర్స్ వల్ల మనీ వస్తుంది కాబట్టి ఇక్కడ లాస్ అయినా పర్లేదు. కొంచెం హోల్డింగ్ కెపాసిటీ ఉందాం పర్లేదు అని హోల్డింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు 50, 50% ఉన్నప్పుడు 1:4, 1:5 తీసుకున్నప్పుడు అప్పుడు ఆ లాభాల్లో ఉంటుదాం. అదే దీని మీదే ట్రేడింగ్ మీదే నేను సంపాదించాలనుకునే వాళ్ళు మట్టికి అలాంటి స్ట్రాటజీస్ వేరే వాళ్ళని కాపీ చేయడం అనేది కష్టం ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్‌లో నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. మీకు మీరుగా ఈ మార్కెట్ ప్రొఫైల్, ఆర్డర్ ఫ్లో నేర్చుకుని మీకు మీరుగా ఒక స్ట్రాటజీ బిల్డప్ చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు నేనేదో స్ట్రాటజీ చెప్పానని దాన్ని మీరు కాపీ చేసేసుకొని యాజ్ ఇట్ ఈజ్‌గా ఫాలో అవ్వకూడదు. అప్పటి వరకు మీకు తెలిసిన దాన్ని దానికి జత చేర్చి అప్పుడు మీరు ట్రేడింగ్ చేయాలి. అప్పుడు మీకు మంచి రిజల్ట్ ఉంటది. అంతేగాని నేనేదో కోర్స్ తీసుకున్నాను, ఆ కోర్స్ నేను ఫాలో అవుతాను, ఆ కోర్స్ ద్వారా నేను సంపాదిస్తానంటే మీరు ఒకరిని కాపీ చేయడమే. ఒకరిని కాపీ చేయడం అనేది స్టాక్ మార్కెట్‌లో చాలా కష్టం ఫ్రెండ్స్. అతని స్ట్రాటజీ ఫాలో అయ్యి నేను చేస్తాను, నేను డబ్బులు సంపాదిస్తాననేది చాలా కష్టం ఫ్రెండ్స్. యూట్యూబ్‌లో ఎవరినైనా చూసారా? సుభాష్ ఇస్మాని అన్ చాలామందికి ఇచ్చారు. చాలామందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఎవరైనా సుభాష్ ఇస్మానిలా అయ్యారా? అవ్వలేదు కదా ఫ్రెండ్స్. ఇది అంతే. 'పిఆర్ సుందర్' చూడండి. 'పిఆర్ సుందర్' కూడా ఆ యొక్క సెల్లింగ్ సైడే చూస్తారు. ఆయన కూడా ఇప్పుడు రీసెంట్‌గా ఆప్షన్ బయింగ్ కోర్స్ పెట్టేసాడు ఆయన కూడా. రిటైలర్స్‌ని ఆకర్షించుకోవడానికి. ఇదంతా ఒక బిజినెస్ ఫ్రెండ్స్. దయచేసి మీరు ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేసుకోవద్దు. ఏమైనా డబ్బులేదైనా ఉంటే చిన్న చిన్న మీరే మీకేదైనా ఆహ్, నేర్చుకోవాలని ఆశ ఉంటే నేర్చుకోవడానికి కొంచెం ఆ మనీని ప్రాక్టీస్‌కి ఉపయోగించుకోండి తప్ప, మీరు మట్టికి ఏ కోర్సు కొనొద్దు. ఎవరి దగ్గర మీరు కోర్స్ తీసుకొని నేను ఈ కోర్స్ ద్వారా ఇంకా స్టాక్ మార్కెట్ అయిపోతాను. నేను ష షేర్ మార్కెట్ కింగ్ అయిపోతాను. అర్షద్ మెహతా అయిపోతాను. అలా ఇలా అనేది చాలా కష్టం ఫ్రెండ్స్. అందుకని నేను చెప్పదలుచుకున్నది ఒకటే. బివేర్ ఆఫ్ చాలా దూరంగా ఉండండి. ఈ యొక్క స్టాక్ మార్కెట్ కోర్సులు పెడుతున్నారు చూడండి. టి కాల్స్ అన్నది ఎవ్వరు ఇవ్వలేరు ఫ్రెండ్స్. సుభాష్ ఇస్మాని కాల్స్ ఇవ్వగలడా? ఇవ్వలేడు. మామూలుగా లైవ్ ట్రేడింగ్ ఏదో చేస్తారు. ఒక 3 స్టాప్ లాస్ హిట్ అయితే ఒకటికి టార్గెట్ హిట్ అవుతది. ఆ 3 స్టాప్ లాస్‌లు ఈ టార్గెట్‌లో కవర్ అవ్వాలంటే అతనికి అన్ని రకాలుగా ఇన్‌కమ్ ఎలాగా ట్రైనింగు, ఆహ్, బిజినెస్ అన్ని రకాలుగా ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి అతనికి సెట్ అవుతుంది. అదే మనలాటోళ్ళకి స్టాక్ మార్కెట్ మీద సెటిల్ అవ్వాలి, నేర్చుకోవాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. అందుకని ముందు మీరు ఓన్‌గా నేర్చుకోండి. ఓన్‌గా నేర్చుకొని తనకు తాను స్ట్రాటజీ బిల్డప్ చేసుకున్నవాడే సక్సెస్ అవ్వగలడు. సుభాష్ ఇస్మాని సీక్రెట్ స్ట్రాటజీ ఒకటుంటది. అది ఎవ్వరికీ చెప్పడు ఫ్రెండ్స్. తెలుసా? అది ఎవరికీ చెప్పడు. అది ఎవరికీ చెప్పకుండా తానే ఫాలో అవుతాడు. అదే అక్కడే ట్రేడర్ అవుతాడు. తెలుసా ఫ్రెండ్స్? అతనికి తెలిసిందంతా చెప్పేసాడనుకో అతను ట్రేడర్ ఏమవ్వడు. అతన్ని ఫాలో అయిపోతారు. అప్పుడు ఆ యొక్క స్ట్రాటజీ ఒక 6 నెలలు అయిన తర్వాత పని చేయదని తెలుసు కాబట్టి ఎవరు రివీల్ చేయరు. ఇప్పుడు నేను చెప్తుంది కూడా అదే. ఆర్డర్ ఫ్లో, మార్కెట్ ప్రొఫైల్స్ అనాలిసిస్ అన్నీ నేర్చుకుని మీరు ఒక స్ట్రాటజీ బిల్డప్ చేసుకొని మీకు మీరు ట్రేడ్ చేసుకోండి. స్ కంపల్సరీగా సక్సెస్‌ఫుల్ అవుతారు. నేను లైవ్ ట్రేడింగ్ ఇస్తాను. నేను లైవ్ పెడతాను త్వరలో ఫుల్ లైవ్. అప్పుడు మీకు లైవ్ మార్కెట్‌లోనే మీకు కావాలితే మీరేదైనా రాంగ్ ఎంట్రీ అయ్యారా? అక్కడ ఏంటి? ఇదేంటి? మీరు అడుగుతున్న క్వెషన్స్‌కి నేను ఆన్సర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.